ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రసన్నం. మన అనంతపురం నగరంలో గంగానగర్లో 30 సంవత్సరాలుగా జరుగుతున్న దేవర మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. దాదాపుగా 30 సంవత్సరాలుగా అనంతపురం నగరం గంగానగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో దేవర జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఇక్కడికి చాలా మంది భక్తాదులు విచ్చేశారు. ఈ గంగానగర్లో ప్రతి ఒక్కరు ఒక యూనిఫామ్తో డ్రెస్సెస్ వేసుకున్నారు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న భక్తాదులు వివరిస్తారు. కాస్త అమ్మ చెప్పండి అమ్మ, ఇక్కడ ఏమేమి జరుగుతున్న కార్యక్రమాలు ఈరోజు? ఇక్కడ గత 32 ఏళ్ళ ఉంటే మేము ప్రతి సంవత్సరము దేవర చీటీలు వేసుకొని, లేడీస్ అంతా చీటీలు వేసుకొని సంవత్సరం మేము దేవర జరుపుకుంటున్నాము. కాకపోతే మాకు ఈ అమ్మవారు మహిళ ఉండే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. మాకు అందరికీ పిల్ల పాపలతో చల్లగా మేము వర్ధిల్లుతున్నాము. మాకు అంతా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు చల్లగా చూస్తుంది. మా కాళ్ళని అంతా చల్లగా చూస్తుంది. మా అందరినీ, మా ప్రజలందరినీ చల్లగా కాపాడుతుంది. మేము ఎప్పుడూ ఈ అమ్మని నమ్ముకొని ఈ అమ్మనే మేము కొలుస్తూ మేము ప్రతి సంవత్సరము దేవర చేసుకుంటాము. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా రేణుకమ్మ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి, అలాగే దేవర జరుగుతుంది. కోరిన కోరికలు వెంటనే తీరుస్తూ ఎంతోమంది భక్తాదులు ఇక్కడికి చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. ఇక ఈ టెంపుల్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా అమ్మవారిని అందరినీ చూపించి అక్కడ ఉన్న పూజారితో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాము. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నందున ఇక్కడ పూజారి నేనే. ఇక్కడ ప్రతి 30 ఏళ్ళుగా దేవర జరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఏటలు తెగుతూనే ఉన్నాయి. ఈ అమ్మవారు కోరిన వారికి నిమ్మకాయలు ఇస్తుంది. కోరుకున్న వారికి బాగా జరుగుతాయని ఇక్కడ ప్రజలు నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ ఓం శ్రీ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ. అలాగే కాలనీలోని మహిళలందరూ కలిసి ఒకే యూనిఫామ్తో ఉండి, చిన్న పెద్ద పిల్లలంతా ఒకే యూనిఫామ్తో ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే మన అనంతపురం నగరంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి గంగానగర్లో జరిగిన దేవర కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్లో కొంతమంది ఫోన్ చేసి నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను. ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు అలాగే పిల్లలు అందరూ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గంగానగర్ పెద్దలు శ్రీ లోక్నాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. మన అనంతపురం నగరంలో గంగానగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన దేవర కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకు ఆనందం వేసింది.